Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మే 17 నుంచి 23 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. టారో ద్వారా గైడెన్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ అస్ గైడెన్స్ ఫర్ దిస్ వీక్. షఫిల్ చేసి మనం ఒక 6 కార్డ్స్ తీసి పెట్టుకుందాము. 3, 5 and 6. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 of wands, 4 of cups, the world, king of wands. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ ప్రకారం ఈ వారం ఎనర్జీ ఎలా ఉందంటే, నాకు ఏం ఎనర్జీ వస్తుందంటే, ఈ వారం మీ కార్డ్స్ నుంచి మే 17 నుంచి 23 వరకు వృశ్చిక రాశి వారికి మూమెంట్, యాంబిషన్, పేషెన్స్ మరియు పవర్ఫుల్ పర్సనల్ గ్రోత్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఈ వీక్లో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఎమోషన్స్ మరియు డెసిషన్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీక్ మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. మీరు మాత్రం మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. డెసిషన్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఆలోచించండి. జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. మీకు ఈ వీక్ ఇది చాలా ఇంపార్టెంట్. నైట్ ఆఫ్ వాండ్స్ మనకేం చెప్తుందంటే, ఈ వారం ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లో ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీతో మొదలవుతుంది. చాలా ఫాస్ట్గా మీ వైపు వస్తుందన్నమాట ఆపర్చునిటీస్. సడన్ ప్లాన్స్, ట్రావెల్ పాసిబిలిటీ కూడా ఉందండి. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు ఈ వారంలో. ఏదైనా ఫారెన్ ట్రావెల్ కానీ, లేదంటే ఏదైనా అదర్ స్టేట్కి కానీ, ఎక్కడికైనా సరే ట్రావెల్ పాసిబిలిటీ కనిపిస్తుంది. ప్యాషన్, మోటివేషన్, బోల్డ్ డెసిషన్స్, మీకు ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి అనే ఫీలింగ్ రావచ్చు. వెంటనే వెళ్ళాలి, ఎగ్జైట్మెంట్. నాకు ఇప్పటికిప్పుడే ఈరోజే ప్యాక్ చేసుకొని ఎగిరిపోవాలి అన్నంత ఉత్సాహంగా ఉంటారు మీరు. ఇంపల్సివ్ బిహేవియర్ వస్తుంది, కొంచెం అవాయిడ్ చేయండి, అది సరిపోతుంది. ఈ వారం మీరు చాలా మోటివేషన్గా ఫీల్ అవుతారు. చాలా ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్, యువర్ లైఫ్ స్టైల్. యూ వాంట్ టు ఫ్లై లైక్ ఏ బర్డ్, యూ వాంట్ టు రోమ్ ఎవ్రీవేర్. మీకు ట్రావెల్ ఎనర్జీ చాలా ఉందండి ఈ వారం మీరు చాలా అంబిషియస్గా కూడా ఫీల్ అవుతారు. ఏదో సాధించాలి నేను అన్న తపన మీకు పెరుగుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మనకి నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీని ఇది బ్యాలెన్స్ చేస్తుందండి. మీకు ఇక్కడ ఇంపల్సివ్ ఎనర్జీ ఉంటుంది కదా, దాన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది వారం స్టార్టింగ్లో. మీకు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఎగ్జైట్మెంట్ మంచిదే, కానీ కన్సిస్టెన్సీ ఇంకా ముఖ్యమైనది, మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకే అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ ఉంది నాకు, కానీ అది ఒక రోజులో ముగిసిపోకూడదు. కన్సిస్టెంట్గా నేను వర్క్ చేయాలి టువార్డ్స్ టు మై గోల్స్ అని చెప్పి మీకు ఇంకా కన్సిస్టెన్సీ మొదలవుతుంది. మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. స్లో అండ్ స్టడీ అప్రోచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అన్న విషయం మీకు తెలుస్తుందండి. నాకు ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ అది ఒక్క రోజులో ముగిసిపోకూడదు. నేను స్లోగా, స్టడీగా నా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పేషెన్స్ చాలా అవసరం అనే విషయం మీకు తెలుస్తుంది. ఈ కార్డు ప్రాక్టికల్ సక్సెస్ని సూచిస్తుందండి. ఇమాజినరీ వరల్డ్లో ఉండకుండా మీరు బయటకు వచ్చి రియల్ వరల్డ్
రియల్ వరల్డ్‌లో అంటే 3Dలో మనకి ప్రజెంట్ లైఫ్‌లో ఏం కావాలి అన్న దాని మీద క్లారిటీ వస్తుంది మీకు. ఇమాజినరీ వరల్డ్ వదిలేస్తారు. 3 ఆఫ్ వాండ్స్ ఎక్స్పాన్షన్ కార్డ్. మీరు ఇక్కడ ఏదైతే ప్లాన్లు వేసుకుంటున్నారో దాన్ని ఎక్స్పాండ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు ఎగ్జైట్మెంట్లో ప్లాన్లు వేస్తారు. ఇక్కడ మీకు ఆలోచన వస్తుంది, ఇట్లాగా కన్సిస్టెంట్గా నేను వర్క్ చేయాలి అని. ఆ ప్లాన్స్ని మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తారు. ఫ్యూచర్ ప్లానింగ్, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్, ఓవర్సీస్ ట్రావెల్ ఎనర్జీ. నేను చెప్పాను కదా మీకు ఇక్కడే ట్రావెల్ ఎనర్జీ వచ్చిందని చెప్పి, మీరు ఖచ్చితంగా ఏదో కంట్రీకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓవర్సీస్ ట్రావెల్ ఎనర్జీ, గ్రోత్, మీ ఎఫర్ట్కి రిజల్ట్స్ కనిపించడం ప్రారంభమవుతాయండి ఈ వారంలో. ఫ్యూచర్ గురించి ఇంపార్టెంట్ థింకింగ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్, కెరీర్, ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీరు ఇప్పటిదాకా ఏమైతే ప్లాన్స్ వేసుకున్నారో అవి మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్లో ఉండరు. 4 ఆఫ్ కప్స్. ఇది వారం మధ్యలో కొంచెం ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. బోర్డమ్, ఎమోషనల్ విత్డ్రాల్. బోర్డమ్ ఎందుకంటే మీరేమో జూమ్ అని చెప్పి ఫ్లై అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీకు కొంచెం మధ్యలో ప్లాన్ వేసుకున్న టైంకి, ఫ్లైట్ టైంకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ టైంలో మీరు ఎగ్జైట్మెంట్తో అంటే త్వరగా ఆ రోజు త్వరగా రావాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ అది ఇంకా రాలేదని చెప్పి బోర్గా ఫీల్ అవుతారు. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది బోర్గానే ఉంటుంది. నిజంగానే చాలా త్వరగా అయిపోవాలి ఈరోజు అన్నట్లు ఉంటుంది. రేపటికి నేను త్వరగా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ అనమాట. చూడండి, అది వస్తుంది కానీ అతను ఇంకా ఫీల్ అవుతున్నాడు, ఇంకా రాలేదేంటి, ఇంత టైం తీసుకుంటుంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నాడు. ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆపర్చునిటీస్ అన్నీ ఓవర్లుక్ చేయడం, నా చేతిలో ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకుంటారనమాట. మీరు ఇది ఉంది, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంకా నాకు ఏదొచ్చే అవకాశం ఉంది. ఈ కార్డు ఇంకా వార్నింగ్ కూడా అండి. యూనివర్స్ మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా మీరు పాస్ట్ థాట్స్ వల్ల దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. చూడండి, ఇక్కడ మీకు ఆపర్చునిటీ తెచ్చిస్తుంది యూనివర్స్. పాస్ట్ మీరు ఏదో ఆలోచిస్తూ దాన్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పే కార్డ్ అనమాట ఇది. అరే రా, ద వరల్డ్. ఈ స్ప్రెడ్లో స్ట్రాంగెస్ట్ పాజిటివ్ కార్డ్ అండి ఇది, ద వరల్డ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ కార్డు. కాంపిటీషన్, అచీవ్మెంట్, సక్సెస్, సైకిల్ ఎండింగ్ పాజిటివ్లీ. ఏదైతే సైకిల్ మీ లైఫ్లో నడుస్తూ ఉందో అది ఎండ్ అయిపోతుంది. మీరు ఎగిరిపోతారు. ఓవర్సీస్ ట్రావెల్ ఎనర్జీ చాలా ఉందండి. మీరు కంపల్సరీ ట్రావెల్ చేస్తారు. వృశ్చిక రాశి వారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కంట్రీకి, నాకు కామెంట్లో చెప్పండి. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ టు నో అబౌట్ యువర్ ట్రిప్. సైకిల్ ఎండింగ్ పాజిటివ్లీ, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ వీక్ ఒక ఇంపార్టెంట్ ఫేజ్ కంప్లీట్ అవ్వచ్చండి. మీరు మెంటల్లీ స్ట్రాంగర్ అవుతారు, స్పిరిచువల్లీ వైజర్ అవుతారు, ఎమోషనల్లీ వెరీ క్లియర్. You are very clear about your thoughts, your career goals, everything. Everything is in set. Knight of Wands. లాస్ట్ వీకెండ్, వారం ఎండింగ్ చాలా పవర్ఫుల్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఆలోచిస్తూ ఉన్నారు, బోర్ కొడుతుంది మీకు. ఇక్కడ సైకిల్ పూర్తయిపోయింది, అన్నీ ప్యాక్ చేసుకున్నారు. ఇంకా మీరు చాలా కాన్ఫిడెన్స్గా వచ్చేసారు. లీడర్షిప్ క్వాలిటీ, ఈ లీడర్షిప్ క్వాలిటీని చూపించే కార్డ్ అనమాట ఇది. అట్రాక్షన్, చరిష్మా, అథారిటీ, సెల్ఫ్ బిలీఫ్, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. చక్కగా ఈ వారం చివరికి వచ్చేసరికి మీరు కంట్రోల్ తిరిగి పొందినట్టు ఫీల్ అవుతారు. మై లైఫ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ నా అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. పీపుల్ కూడా మీ కాన్ఫిడెన్స్ మరియు ప్రజెన్స్ని నోటీస్ చేస్తారు. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా మారారో అది అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ మీరు లవ్లో ఉన్నట్లయితే అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది మీ పట్ల. మీ పర్సన్కి మీ పర్సన్ పట్ల మీకు చాలా అట్రాక్షన్ ఉంటుంది. ప్యాషనేట్ కమ్యూనికేషన్ కూడా రావచ్చు.
చాలా హ్యాపీ మూమెంట్స్ మీకు ఈ వారం ఉన్నాయండి. కానీ ఎమోషనల్ బోర్డమ్ లేదా కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయాలి కింగ్ ఆఫ్ వాండ్స్ వల్ల. సో ఇది ఈ వారం మీకు లవ్ రీడింగ్. కెరీర్ అండ్ ఫైనాన్స్కి వచ్చేసరికి గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్గా ఉందండి. ఫ్యూచర్ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ వస్తాయి. పేషెన్స్ ప్లస్ యాక్షన్ బ్యాలెన్స్ చేయాలి. ద వరల్డ్ కార్డ్ వల్ల కెరీర్ అండ్ స్టడీస్లో అచీవ్మెంట్ అవకాశం స్ట్రాంగ్గా ఉందండి. ఓవరాల్ మీకు వృశ్చిక రాశి వారికి మే 17 నుండి 23 వరకు ఈ వీక్ ఓవరాల్గా మీకు ఎలా ఉందంటే మూమెంట్ ఫస్ట్ అయితే మీకు ఇది వెరీ క్లియర్. మీరు ట్రావెల్ చేస్తారు ఈ వారం. ఓవర్సీస్కి వెళ్ళే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో నాకు కూడా చెప్పండి, అక్కడ ఎలా ఉందో చెప్పండి. ఐ విల్ ట్రై టు విజిట్ దట్ కంట్రీ యాజ్ వెల్. ఇఫ్ యూ లైక్ దట్ కంట్రీ ప్లీజ్ టెల్ మీ. ఐ విల్ ఆల్సో విజిట్ ఫర్ 1 వీక్. పేషెన్స్, ఫ్యూచర్ ప్లానింగ్, ఎమోషనల్ అవేర్నెస్, సక్సెస్ అండ్ కాన్ఫిడెన్స్తో నిండి ఉంటుందండి. మెయిన్ మెసేజ్ ఏంటంటే త్వరపడకుండా కన్సిస్టెంట్గా ముందుకెళ్ళే వారం మీకు ఇది. పవర్ఫుల్ ప్రోగ్రెస్ వస్తుంది, సక్సెస్ని తీసుకొస్తుంది. పేషెన్స్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. త్వరపడకుండా కన్సిస్టెంట్గా ముందుకెళ్తే ఈ వారం మీకు పవర్ఫుల్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ తీసుకొస్తుంది. వృశ్చిక రాశి వారికి నా రీడింగ్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో రీడింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.